క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ధన్యవాదాలు తెలియజేసుకునే కార్యక్రమంలో మన వెంకటగిరి రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు. మన వెంకటగిరి ప్రజలకి అనేక విధాలుగా ఉపయోగపడుతూ వచ్చింది. వెంకటగిరి ప్రజలు రైలు మార్గం ద్వారా అటు నెల్లూరుకి కానీ తిరుపతికి కానీ తదుపతి అక్కడి నుంచి చెన్నైకి హైదరాబాద్కి ఇతర చోట్లకి వెళ్ళాలంటే మన వెంకటగిరి రైల్వే స్టేషన్ ద్వారా వెంకటగిరి ప్రజలు వెళ్తూ వస్తారు. కొంతమంది డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేస్తారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం రైలు మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ఉన్నారు. గత కొంతకాలంగా మన రైల్వే స్టేషన్లో కోచ్ డిస్ప్లే బోర్డు అనేది చెడిపోయి అనేక మంది ప్రయాణికులు ఏ కోచ్ ఎక్కడ వస్తుందో తెలియకుండా ఒక దగ్గర నిలుచుకొని ఆ కోచ్ వాళ్ళు బుక్ చేసుకున్న కోచ్ అక్కడ రాకుండా ఇంకొక దగ్గర మార్చి, అంటే రైల్ ట్రైల్ ఫార్మేషన్స్ మారినప్పుడు, ఆ బోగి ఫార్మేషన్స్ మారినప్పుడు వాళ్ళకి టైం దొరక్క, అందులో మన వెంకటగిరి స్టేషన్లో రైళ్ళు అతి కొద్దిసేపు ఆగుతాయి. అటువంటిది ప్రాంతంలో వాళ్ళు ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక దగ్గరికి ట్రైన్ ఎక్కాలన్నప్పుడు ఇబ్బంది పడి పెద్దలు, వృద్ధులు, అదేవిధంగా మహిళలు ఇబ్బంది పడి రైళ్ళు కూడా మిస్ అయిపోయే పరిస్థితులు చాలా జరిగాయి. మనందరికీ తెలుసు, మన అందరి దృష్టికి వచ్చాయి. ఈ విషయం పైన మన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మద్దెల గురుమూర్తి గారు వెంటనే స్పందించి ఆయన చొరవతో గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గుప్తా గారితో మాట్లాడి దీన్ని వెంటనే పరిష్కరించాలని, వెంకటగిరి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరటంతో గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా గారు దాన్ని ఆమోదిస్తూ, దాంతోపాటు స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డు కూడా, ఎలక్ట్రానిక్ స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డు కూడా వెంకటగిరిలో అక్టోబర్ 5వ తేదీ లోపల అమర్చి మన వెంకటగిరి రైల్వే ప్రయాణికులు అందరి సౌకర్యానికి అది తీసుకొని వస్తారని తెలియజేశారు. ఈ చొరవకి వెంకటగిరి ప్రజలపైన మన ఎంపీ గారు చూపించిన అక్కరికి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా వెంకటగిరి ప్రజలకి చిరకాలిక కోరిక ఇంకొకటి ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన నాయుడుపేట రూట్లో ఎన్నో తరాలుగా కోరుకుంటున్నారు. ఈనాటిది కాదు, ఎన్నో తరాలుగా కోరుకుంటున్నారు. మా తాతగారి కాలం నుంచి ఇంటూ వస్తున్నారు. నాయుడుపేట ప్రాంతం ప్రయాణించాలన్నా, మన పట్నం తూర్పు వైపు పెరగాలన్నా మనకి రైల్వే లైన్ అనేది కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇదే విధంగా వారు సెలవు తీసుకొని రైల్వే డిపార్ట్మెంట్తో, ఇతర ఆర్ఎన్బి డిపార్ట్మెంట్తో వారు మాట్లాడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా వారు శాంక్షన్ చేయిస్తారని ఆశిస్తూ, ఇదే సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పాలా. మన ఆవుల వెంకటేశ్వరరావు గారు